ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఈ వీడియోలో మొత్తానికి పిఎం కిసాన్ పేమెంట్ గురించి, 16వ విడత పిఎం కిసాన్ పేమెంట్ అసలు వస్తాయా రావా, అసలు ఎందుకు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది, రైతులంతా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఒకవేళ ఎలక్షన్ కోడ్ కనుక వస్తే అవి కూడా ఆగిపోతాయా, అసలు పిఎం కిసాన్ ఆలస్యానికి గల కారణాలండి, ఒకవేళ రిలీజ్ అయితే ఎప్పటిలోగా రిలీజ్ కాబోతున్నాయి, దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అని మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. మొత్తంలో పిఎం కిసాన్ పేమెంట్ కాస్త నగదును 6000 అంటే మనకు ప్రతి సంవత్సరం 2000 చొప్పున 3 విడతల్లో 6000 రూపీస్ అందిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం దాన్ని కాస్త పెంచే యోచనలో ఉంది. అయితే ఈ హాయంలో ఈ రౌండ్ లో ఈ 16th విడతలో పెంచుతారో లేదో తెలియదు, కానీ మొత్తానికి పిఎం కిసాన్ పేమెంట్ అక్కడ పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్నాయి కాబట్టి కొన్ని అనివార్య కారణాల వల్ల ఇవి రిలీజ్ కాలేకపోతున్నాయి. ఒక పిఎం కిసాన్ పేమెంట్ మాత్రం మొత్తంలో కాస్త ఈకేవైసీ అప్డేట్ లేని వాళ్ళు అప్డేట్ చేయించుకోండి, మిగతా డీటెయిల్స్ మాత్రం చెక్ చేసి రెడీగా సిద్ధంగా పెట్టుకోండి. మనకు ఒక 2-3 రోజుల్లోనే పిఎం కిసాన్ పేమెంట్ మాత్రం ఫండ్స్ రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. పేమెంట్ రిలీజ్ అయ్యాక మీకు ఆటోమేటిక్ మొబైల్లో మెసేజ్ రావడం జరుగుతుంది, లేదా పిఎం కిసాన్ బెనిఫిషియరీ స్టేటస్ కావచ్చు, ఆఫీషియల్ వెబ్సైట్ లింక్స్ ద్వారా పిఎం కిసాన్ స్టేటస్ గురించి మిగతా పర్టికులర్ డీటెయిల్స్ అని చాలా క్లియర్ అండ్ వెల్ కట్ మీరు చెక్ చేసుకోవచ్చు అండి. ఓకేనా? సదా మీ సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.